టీ20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తున్నామంటూ బంగ్లాదేశ్కు మద్దతుగా వచ్చిన పాకిస్తాన్ సరిగ్గా 9 రోజులు తిరగకముందే యూటర్న్ తీసుకుంది. సో అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని తెలుగులో సామెత ఉంటుంది. బంగ్లాదేశ్ వాళ్ళే తెలివి తక్కువ కారణాల రీత్యా భారత్లో మేము ఆడము అంటూ ఆర్గ్యుమెంట్ పెట్టారు. అఫ్కోర్స్ దీని కాంట్రవర్సీ మొదట్లోకి వెళితే ముస్తఫీజుర్ రెహమాన్ అనే బంగ్లాదేశ్ క్రీడాకారుడిని ఐపీఎల్లో వేలానికి పెట్టారు. అనేక టీములు పాల్గొన్నాయి. అందులో కోల్కతా నైట్ రైడర్స్ ఈ ముస్తఫీజుర్ రెహమాన్ అరౌండ్ 9 crores దక్కించుకుంది. ఇక్కడ దాకా ఎవరికి అభ్యంతరం లేదు. అమిత్ షా కొడుకే ఐసీసీకి నాయకత్వం వహిస్తాడు. బీసీసీ భారత ప్రభుత్వంలో ఉంటుంది. మరి బంగ్లాదేశ్ క్రీడాకారుని ఎందుకు మనం ఐపీఎల్లో వేలం పెట్టాలని ఎవరు ఆలోచించరు. కానీ ఒక్కసారి వేలం అయిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ దాన్ని ఆ ప్లేయర్ దక్కించుకున్నారు. వెంటనే కోల్కతా నైట్ రైడర్స్ షారూఖ్ ఖాన్ దగ్గర గుర్తొచ్చింది. ఇంకేముంది, షారూఖ్ ఖాన్ ద్రోహి, ట్రేటర్ ముస్తఫీజుర్ రెహమాన్ తీసుకున్నాడని మర్చిపోయారు. షారూఖ్ ఖాన్ ఒక్కడే ఓనర్ కాదు, అయినా కోల్కతా నైట్ రైడర్స్ ఒక్కడే పోటీ పడలేదు ముస్తఫీజుర్ రెహమాన్ కొరకు. అది ఎక్కడి దాకా ఫ్రింజ్ ఎలిమెంట్స్ పట్టుకెళ్ళాయంటే దాని ఒక పెద్ద వివాదం చేయడంతో ఆఖరికి ప్రభుత్వం రంగంలో దిగి ముస్తఫీజుర్ రెహమాన్ డ్రాప్ చేశారు. సో ముస్తఫీజుర్ రెహమాన్కి ఏం సంబంధం లేదు, భారతదేశానికి వ్యతిరేకంగా చేసిన పని లేదు, హిందువులపై దాడులకు ఆయనకు సంబంధం లేదు. భారత వ్యతిరేక బంగ్లా నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్కు కరచాలనం చేసి వచ్చారు మన జయశంకర్. భారత ప్రధానమంత్రి ఏకంగా పర్సనల్ రాశారు. జీవితం అంతా భారత్ వ్యతిరేక వైఖరి తీసుకున్న బంగ్లా నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖాలిదా జియా చనిపోతే ఆమె శ్రద్ధాంజలి ఘటించడానికి మన ఫారెన్ మినిస్టర్ ఇక్కడి నుంచి వెళ్ళారు. అక్కడ దాకా ఏది అభ్యంతరం లేదు. కానీ ముస్తఫీజుర్ రెహమాన్ వేలము షారుఖ్ ఖాన్ వన్ ఆఫ్ ద ఓనర్స్ కనుక దాంతో ఈ ఫ్రింజ్ గ్రూప్స్ రంగంలో దిగి సోషల్ మీడియాలో గోలగోల చేయడంతో మోడీ ప్రభుత్వం, స్ట్రాంగ్ మ్యాన్ ప్రభుత్వం తల వంచి బంగ్లాదేశ్తో మన రిలేషన్ దెబ్బతిన్నా మంచిదే, ఫారిన్ పాలసీ ఎఫెక్ట్ అయినా మంచిదే అని చెప్పి ఆ ముస్తఫీజుర్ రెహమాన్ డ్రాప్ చేశారు. దీంతో ఇక బంగ్లాదేశ్ చూకుంటుందా? సో బంగ్లాదేశ్ వెంటనే తాను ఒక విక్టిమ్ లాగా ఫీల్ అయ్యి ఈరోజు దాన్ని ప్రదర్శించడానికి ముందుకొచ్చి మేము అసలు ఇండియాతోనే క్రికెట్ ఆడాం, మాకు భారత్లో క్రికెట్ ఆడాలంటే రక్షణ లేదు, మా ప్లేయర్స్కి భద్రత లేదు అని మాట్లాడారు. ఐసీసీ బంగ్లాదేశ్ ఆర్గ్యుమెంట్ను తోసిపుచ్చింది. బంగ్లాదేశ్ వాదన సరైనది కాదు అని చెప్పింది. చివరకు మేము న్యూట్రల్ డెస్టినేషన్లో ఆడతాం, వేరే చోట శ్రీలంకలో పెట్టిన మ్యాచెస్ అంటూ బంగ్లాదేశ్ కోరింది. ఐసీసీ వినలేదు. ఐసీసీలో 14 నేషన్స్ సభ్యులుగా ఉంటే ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్ వైఖరిని సమర్థించింది. దీనికి కూడా మళ్ళీ క్రికెట్తో సంబంధం లేదు. ఇటీవల యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య పెరిగిన సంబంధాలు, ఇండియాకు వ్యతిరేకంగా కలవాలనే తాపత్రయంతో పాకిస్తాన్ కూడా రంగంలో దిగి బంగ్లాదేశ్కు మద్దతు ఇవ్వడమే కాకుండా ఏకంగా తాము కూడా భారత్తో క్రికెట్ ఆడడం అని మొదలుపెట్టారు. కారణాలు ఏం చెప్పాలి? బంగ్లాదేశ్ కన్నా కనీసం చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. భారత్లో మాకు భద్రత ఉండదు, బంగ్లాదేశ్ వ్యతిరేక భావాలు భారత్లో ఉన్నాయి, అందువల్ల మా ప్లేయర్స్కు భద్రత ఉండదని చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది. పాకిస్తాన్కి ఆ కారణం కూడా లేదు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలో జరగబోతోంది 15th రోజు. సో శ్రీలంకలో అయితే ప్రమాదం లేదు కదా ఇద్దరికి. సో దానితో మీకు పాకిస్తాన్ వైఖరిని శ్రీలంక కూడా మింగుడు పడలేదు. శ్రీలంక కూడా పాకిస్తాన్కి అప్పీల్ చేసింది. ఇదేంటి, మా దగ్గర ఆడే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను మీరెందుకు ఎలా క్యాన్సిల్ చేస్తారని. దీంతో శ్రీలంకనే కాదు, ఆఖరికి దీంట్లో కమర్షియల్ ఇంట్రెస్ట్లు కూడా ఉంటాయి కదా. ఎందుకంటే ఇండియా పాక్ వార్ అంటే, ఇండియా పాక్ మ్యాచ్ అంటే చిన్నపాటి వార్ లాగా నడుస్తుంది. సో కోట్ల రూపాయల బిజినెస్లు ఉంటాయి ఇందులో, లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ ఉంటాయి. సో దాంతో ఆ ప్రెషర్ కూడా ముందుకొచ్చింది, శ్రీలంక ప్రెషర్ కూడా ముందుకొచ్చింది. సో మీకు ఈలోగా ఇస్లామాబాద్లో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఎప్పుడు జరిగింది అంటే కరెక్ట్గా శ్రీలంక టీం పాకిస్తాన్లో ఉన్న సమయంలో జరిగింది. దాంతో ఇంగ్లాండ్, శ్రీలంక, ఇతర దేశాల టీములు కూడా మేము పాకిస్తాన్లో ఆడగలమా, పాకిస్తాన్లో మా సెక్యూరిటీ సంగతి ఏంటి అని అనుమానించడం మొదలుపెట్టారు.
అంటే బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఇండియాలో సెక్యూరిటీ లేదని కారణం చెప్పి బంగ్లాదేశ్ బైకాట్ చేస్తే వాళ్ళకి మద్దతుగా వచ్చిన పాకిస్తాన్ ఆఖరికి తమ దేశంలోనే పరిస్థితులు ఇలా మారిపోవడంతో ఇంకేమీ ఉక్కిరి బిక్కిరి కావడం మొదలుపెట్టింది. ఈలోగా ఐసీసీ బంగ్లాదేశ్తో చర్చ జరిపింది. ఈ మ్యాచ్లో ఆడనన్నందుకు పెనాల్టీ ఏమీ వేయలేదు. మొత్తం మీదైతే బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ కోరింది, బ్రదర్ మీరు మాకు సహకరించారు, సహాయం చేశారు, అండగా ఉన్నారు, సంతోషం, కానీ మన క్రికెట్ను దృష్టిలో పెట్టుకుని మీరు ఆడండి అని బంగ్లాదేశ్ పాకిస్తాన్కు పిలిపించింది. శ్రీలంక కూడా పాకిస్తాన్కి అప్పీల్ చేసింది, ఐసీసీ అప్పీల్ చేసింది. ఇప్పటికి ఇంకో మార్గం లేక ఏం కారణం చెప్పాలో అర్థం కాక కమర్షియల్ ఇంట్రెస్ట్లకు డిప్లొమాటిక్ ప్రెషర్స్కు తల వంచి పాకిస్తాన్ తిరిగి ఇండియాతో క్రికెట్ ఆడబోతున్నాం అంటూ T20 వరల్డ్ కప్లో పాల్గొంటామని చెప్పి 9th రోజు ప్రకటన చేశారు. ఫస్ట్ నాడేమో ఇండియాతో ఆడమన్నారు, 9 రోజుల తర్వాత మళ్ళీ ఆడతామంటున్నారు. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే మీకు లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్లో విప్లవం వచ్చినప్పుడు ద 10 days దట్ షోక్ ద వరల్డ్ అనే పుస్తకం ఉంది, ప్రపంచాన్ని కొదిపేసిన 10 రోజులు అని ఒక జర్నలిస్ట్, వెస్ట్రన్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం అది. సో ఇప్పుడు ద 9 days దట్ షోక్ ద పాకిస్తాన్ క్రికెట్ అని చెప్పి దానికి హెడ్లైన్లు వచ్చాయి. 9 రోజుల్లో పాకిస్తాన్ అష్టవంకర్లు తిరిగి చివరకు తోకమడిచి ఇండియాతో మ్యాచ్ ఆడటానికి అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఐసీసీ ఎక్కడ బంగ్లాదేశ్కు అల్టిమేటం ఇచ్చింది, నువ్వు పాల్గొనకపోతే మేము ఇంకో కంట్రీని చూసుకుంటామని. అందుకే బంగ్లాదేశ్ ఎప్పుడైతే బైకాట్ చేసిందో స్కాట్లాండ్ను ఐసీసీ ఈ వరల్డ్ కప్లోకి ఆహ్వానించింది. అందుకే ఇప్పటికైనా అన్ని దేశాలకు అర్థం కావాలి, పాలిటిక్స్ను క్రికెట్ స్పోర్ట్స్ను సెపరేట్ చేయాలి, రాజకీయాలను క్రీడల్ని సెపరేట్ చేసి చూస్తున్నప్పుడు ఈ సమస్య ఉండదు. ఇదంటే నాపైన మరి మన దేశభక్తులు ఉరిమే ప్రమాదం ఉంది. కానీ ఈ మాట నేను కాదు, ఈ మాట గతంలో ఎల్కే అద్వానీ అన్నాడు. ఇండియా పాకిస్తాన్ కాంట్రవర్సీలో స్పోర్ట్స్ దెబ్బతింటున్నప్పుడు అద్వానీ అన్న మాటలు ఏంటంటే క్రీడల్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని. అద్వానీ అంటే అది దేశభక్తి అవుతుంది కదా, నాగేశ్వర్ అంటే దేశద్రోహమైన